మళ్ళీ విడిపించడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చేసి వాళ్లకు నచ్చజెప్పి ఇంద్రజిత్తుని తీసుకుని ఇంద్రుడిని తీసుకుని వెళ్ళాడు అంటూ శ్రీరామచంద్రుడికి అగస్త్యుడు ఇంద్రజిత్తు యొక్క పరాక్రమాన్ని గురించి చక్కగా వివరించి తెలియజేశాడు. మరి ఆ ఇంద్రజిత్తు యొక్క పరాక్రమాన్ని గురించి విభీషణుని ద్వారా స్వామి నేను కూడా విన్నాను అని చెప్పాడు. ఆ విజయ గర్వంతో వాడు తన కుమారుడే ఇంద్రుని జయించాడు కాబట్టి తాను యముణ్ణి పారద్రోలనేటువంటి గర్వంతో ముల్లోకాల్ని హింసించడానికి పూనుకొని లోకంలో ఉండేటువంటి శక్తివంతులు ఎవరా అని చూస్తున్నారు. ఈ విషయాన్ని అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు. శ్రద్ధాళు అయినటువంటి వాడు అని తెలిసినా వినడానికి శ్రద్ధ చూపిస్తాడు ఆయన. అగస్త్యునకు ప్రణమిల్లి మళ్ళీ ఓసారి నమస్కారం చేసి ఆశ్చర్యంతో అంటున్నాడు, ఓ మహర్షి, మీరు రావణాసురుని యొక్క విజయ గర్వము భూమండలంలో అంతా కూడా వ్యాపించిందని, వాడు అనేక మంది రాజుల మీదకి దండయాత్రలు చేశాడని చెప్పి మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాణ్ణి ఎదిరించగలిగినటువంటి శౌర్య పరాక్రమాలు కలిగిన వాళ్ళు ఆ రోజు లేరా ఈ భూమండలం పైన? అటువంటి రాజులు ఎవరూ లేరా? మరి శస్త్రాస్త్ర సంపన్నులు కారా? శక్తిహీనుల? శాస్త్రజ్ఞానం లేనివారా? శస్త్రజ్ఞానం లేనివారా అని చెప్పి ఈ రామచంద్రుడు అగస్త్యుడిని అడుగుతున్నాడు. ఎందుకు వాడు ఆ విధంగా నిరాఘాటంగా ముందరికి సాగిపోతున్నాడు అంటే, ఆ పూజ్యుడైనటువంటి అగస్త్య మహర్షి ఒక్కసారి రావణాసురుడు ఎక్కడెక్కడ అపజయం పాలయ్యాడో ఆ సంఘటనలన్నీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుని కొంచెం పరిహాసపూర్వకంగా ఒక నవ్వుతూ అంటున్నాడు, బ్రహ్మదేవుడు ఈశ్వరునితో చెప్పినట్టుగా అగస్త్య మహాముని శ్రీరామచంద్రుడితో ఈ విధంగా చెప్తున్నాడు. భూమండలం పైన ఉండేటువంటి ఎంతో మంది రాజులను, శక్తివంతులను పరాజితులను చేశాడు. భూమండలం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే, శ్రీరామచంద్ర అతడు మాహిష్మతి అనేటువంటి పట్టణానికి వచ్చాడు. అది అమరావతి లాగా అతిశయ సౌందర్యంతో విరాజిల్లుతున్నటువంటి పట్టణం అది. సర్వదా అగ్నిదేవుడు ఆ ప్రాకార రూపంలో ఉంటాడు అక్కడ. ఎల్లవేళలా అగ్నిదేవుడు దాని చుట్టూ ప్రాకారం, ఒక కోటగోడలాగా ఉంటాడు. దాన్ని పరిపాలించే రాజు పేరు కార్తవీర్యార్జునుడు. కృతవీర్యుని కుమారుడు కాబట్టి కార్తవీర్యుడు. అవని పేరు అర్జునుడు. కార్తవీర్యార్జునుడు అని లోకంలో ప్రసిద్ధి. అగ్నిదేవుని ప్రభావంతో అగ్నిదేవుని వలె జ్వలిస్తూ మరి శత్రువులకు తేరి చూడరానటువంటి పరాక్రమంతో ఉన్నాడు కార్తవీర్యుడు. అక్కడ రెల్లుగడ్డితో కూడిన ఒక కుండం లోపల, కుండం అంటే ఒక హోమ కుండం లోపల అగ్నిదేవుడు నివసిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రజ్వలిస్తూ ఉన్నాడు. ఈ రావణుడు ఎప్పుడైతే ఆ మాహిష్మతి పట్టడానికి వెళ్ళాడు, మిక్కిలి బలశాలి, హైహయ వంశం లోపల ప్రసిద్ధుడైనటువంటి వాడు, సర్వసమర్థుడు ఆయన కార్తవీర్యార్జునుడు తన యొక్క ప్రియురాండ్రతో కూడి నర్మదా నదీ జలంలో క్రీడించడానికి వెళ్ళాడు. సమీపంలో ఉండే నర్మదా నది లోపల హాయిగా స్నానం చేయడానికి వెళ్ళాడు. తన ప్రియురాండ్రతో కలిసి ఒక ఉత్సవంలాగా జరుపుకోవడానికి వెళ్ళాడు అక్కడికి. రాక్షసరాజు అయినటువంటి రావణుడు అక్కడికి వచ్చి ఆయన మంత్రులను మొదలైనటువంటి వాళ్ళను, సేనాపతులను పిలిపించి, మీ రాజైనటువంటి కార్తవీర్యార్జునుని ఎదుర్కోవడానికి నేను ఇక్కడికి వచ్చేసాను. మీరు వెళ్ళి చెప్పండి, నా పేరు రావణుడు, మీకు తెలిసే ఉంటుంది, మీ రాజుతో యుద్ధం చేయడానికి వచ్చాను కాబట్టి అతడికి చెప్పండి, మహాపరాక్రమవంతుడని విని
వచ్చాను. నా రాకను గురించి ఆయనకు త్వరగా వెళ్ళి తెలపండి అని ఈ విధంగా చెప్పే వరకు అక్కడ సమయస్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళు, వివాదాల జోలికి వెళ్ళనటువంటి వాళ్ళు, మరి పరాక్రమం ఉన్నా కూడా మాటి మాటికి దాన్ని ప్రదర్శించుకోవాలనే ఉబలాటం లేని వాళ్ళు. కొంతమంది దగ్గర కొంత డబ్బు ఉంటుంది. దాన్ని ఏ విధంగా ప్రదర్శించి అందరికంటే గొప్పవాళ్ళమని చూయించుకోవాలని, కొంతమంది దగ్గర కొంత విద్య ఉంటుంది. దాన్ని ప్రదర్శించి ఏ విధంగా అందరికంటే గొప్పవాళ్ళమని చెప్పుకోవాలని, చెప్ పొగడ్తలను అందుకోవాలని, ఒకనికి అధికారం ఉంటుంది. తన అధికారాన్ని లోకంపై చూయించి తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలని ఉంటుంది. అల్పులైనటువంటి వాళ్లకు ఆ విధమైనటువంటి ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. రావణాసురుడు దాంట్లో అగ్రేసరుడు, అంటే ముందు వరుసలో ఉంటాడన్నట్టు. అటువంటి వానికి ఆ కార్తవీర్యార్జునుని మంత్రులు ఏం చెప్పారంటే, మా రాజు ఊరిలో లేడు, ఏటో వెళ్ళాడు, మరి ఆయన వచ్చిన తర్వాత మీరు ఆయనతో పోరాడవచ్చు అని చెప్పారు. ఈ విషయము వాళ్ళు చెప్పడమే కాక ఊళ్ళో పౌరులు కూడా, అక్కడక్కడ ఉండేవాళ్ళు మనుషులు మంది కూడా చెప్పారన్నట్టు. మా రాజు ఎటో వెళ్ళాడు అని చెప్పారు. చెప్తే ఆడక్కడి నుంచి కదిలి ఆ ప్రాంతంలో హిమాలయ పర్వతాల్లాగా విస్తరించి ఎత్తైనటువంటి శిఖరాలు కలిగినటువంటి వింధ్య పర్వతం ఉంది. ఆ వింధ్య పర్వతానికి వెళ్ళాడు. ఈ సైన్యాన్ని తీసుకుని అంతా వింధ్య పర్వతానికి వెళ్ళాడు. ఆ వింధ్యాద్రిని ఒకసారి చూశాడు. ఆ వింధ్యాద్రి ఎట్లా ఉంది అంటే, భూమిని చీల్చుకొని బయటికి వచ్చి ఆకాశాన్ని చీల్చడానికి పైకి వెళ్ళిందా ఏమన్నట్టు, అంత ఉన్నతంగా, అంత పటిష్టంగా ఉంది అన్నట్టు. మేఘాల్ని చొచ్చుకొని పోయింది. ఆకాశానికి తాకేటంత సమున్నతంగా ఎత్తుగా ఉంది ఆ పర్వతం. అది వేల కొలది శిఖరాలున్నాయి. మరి దాని గుహల్లోపట సింహాలు, శార్దూలాలు అంటే పులులు మొదలైనటువంటి క్రూర జంతువులకు నివాస భూములుగా ఉన్నాయి. దాని శిఖరం నుంచి అనేక జలపాతాలు దూకుతున్నాయి. జలం దూకుతుంది. అవి అట్టహాసం చేసే ఘోష, సముద్ర ఘోషలాగా వినిపిస్తుంది వాటి యొక్క శబ్దం అంతా కూడా. తమ తమ స్త్రీలతో కూడి దేవతలు, గంధర్వులు, కిన్నరులు అక్కడక్కడ ఆ ధరుల పొంటి క్రీడిస్తున్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఎవరికైనా జలాల్ని చూస్తే, అట్లా సుందరమైనటువంటి జలపాతాలను చూస్తే ఆనందంగా విహరించాలి దాంట్లో కొంచెంసేపు అని అనిపిస్తుంది ఎవరికైనా కూడా. వాళ్ళందరూ కూడా వాళ్ళ దంపతి యుక్తంగా వచ్చి, మిత్రులు, బంధువులు వాళ్ళతో కలిసి వచ్చి అక్కడ హాయిగా విహరిస్తున్నారు. అది ఒక స్వర్గతుల్యంలాగా కనిపిస్తుంది. స్వర్గలోకంలో ఉండేటువంటి ఆనందం అంతా అక్కడ రాశి పోశారా ఏమన్నట్టు అనిపిస్తుంది. ఆ శిఖరాల నుంచి జలజల దూకేటువంటి నీరు కణాలు బిందువులు పక్కకు ఎగజిమ్ముతూ ముందుకు దూకుతూ ఉంటే అదంతా కూడా స్వచ్ఛమైనటువంటి స్ఫటికంలా ఉంది. మిలమిలా మెరుస్తుంది. సూర్యకిరణాలతో మరింత శోభాయమానమై వెలుగొందుతూ ఉంది. ఈ నదీ ప్రవాహం కారణముగా ఆ వింధ్యగిరి కదలుచున్న నాలుకలు కలిగిన పెద్ద పడగలతో కూడిన శేషుల్లాగా ఉందట. అనేక పడగలతో కదులుతున్న నాలుకలతో ఉన్నటువంటి శేషుల్లాగా ఆ జలపాతాలతో కూడి శిఖరాలతో కూడినటువంటి ఆ వింధ్య శిఖరము కానీ పరమ భయంకరంగా, పరమ శాంతంగా కనిపిస్తూ ఉంది. పరమ సౌందర్యోపేతంగా కూడా కనిపిస్తుంది. ఆ వింధ్యగిరి యొక్క వైభవాన్ని చూస్తూ రావణుడు నర్మదా నదికి చేరాడు. నర్మదా నది అక్కడ ప్రవహిస్తుంది. పెద్దగా విశాలమైన ఆ నది ఆ కొండ చర్యల్లోంచి ప్రవహించి ముందుకు దూకుతూ చెంగున కదులుతూ ఉంది. దాన్ని చూసి ఆనందం పట్టలేకపోయాడు. చలోపచల జలాం పుణ్యాం పశ్చిమోదరిగామినీం. ఇది పడమటి సముద్రాన్ని చేరుకోవడానికి ఉరుకులు పరుగులతో వెళుతుంది. ప్రియుడిని కలుసుకోవడానికి పరిగెత్తే ప్రియురాలిలాగా వెళుతుంది. ఈ పశ్చిమ సముద్రం వైపు పరుగులు తీసేటువంటి ఆ నది మిలమిలలు సూర్యకిరణ తాపానికి, కిరణాల యొక్క
వెలుగులతోటి వజ్రాల్లాగా ప్రకాశిస్తూ ఉంది. మరి సూర్యుని యొక్క వేడిమిని భరించలేక అక్కడక్కడ మడుగుల్లాగా తీరాల్లోపట ఏర్పడినటువంటి దగ్గర సింహాలు, దున్నపోతులు, పెద్ద పెద్ద చమర మృగాలు, ఆ మెలుగుబంట్లు, పులులు, ఏనుగులు ఇవన్నీ వచ్చి ఆ నదీ జలాల్లో అవగాహన అంటే స్నానం చేస్తున్నాయి. మంచిగా దాంట్లో విహరిస్తూ ఉన్నాయి. నీళ్లు తాగుతూ దప్పికొన్నవి త్రాగుతూ ఉన్నాయి. దాంట్లో ఎలుగెత్తి కూసేటువంటి చక్రవాక పక్షులు కూడా తిరుగుతున్నాయి. వీటికి అందకుండా కూడా అటు దూరంగా రెక్కలు టపటపలాడిస్తూ తిరుగుతూ ఉన్నాయి. మరి కన్నెలేడి పిట్టలు, హంసలు, నీటి కోళ్లు, బెగ్గురు పక్షులు మున్నగునవి కూడా అక్కడ అలలపైన ఊగుతూ ఉయ్యాలలో ఊగే సంటి పాపల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ నర్మదా నది చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. నర్మదా నదము యొక్క జలాలు తుళ్ళింతలాడుతున్నాయి. వీటితో స్నేహం చేసి వీటితో ఆడుతున్నాయి. నర్మదా నదము అని ఎందుకన్నామంటే తూర్పు దిక్కు ప్రవహించే వాటిని నదులు అంటారు. పడవడి దిక్కు ప్రవహించేటువంటి వాటిని నదాలు అంటారు. నది అన్నా నదమన్నా శబ్దం చేస్తూ వెళ్ళేది అని అర్థం. ఆ నర్మదా నది ఒక అందమైన యువతిలాగా కనిపిస్తుంది. ఆ ఒక సౌందర్యాది దేవతలాగా కనిపించి తన యొక్క చూపులతోటి అందరి హృదయాల్ని వశీభూతం చేసుకుంటూ ఉంది. బాగా వికసించిన పూలదండలు ధరించి ఉంది. చుట్టూ తీరాల వెంబడి పెద్ద పెద్ద వృక్షాలు నీడలు పడుతూ ఉన్నాయి. ఆ నదీ సుందరికి ఆభరణాలు చక్రవాకముల యొక్క జంటలు అంటే చక్రవాకాలు అనేటువంటి పక్షుల యొక్క జంటలు ఆమె యొక్క హృదయాన్ని సూచిస్తున్నాయి. ఆ ఇసుక తిన్నెలు వరుసగా ఉండేటువంటివి, హంసలు, ఇవన్నీ కూడా ఒక ముత్యాలతో కూడిన కటిసూత్రం మాదిరిగా ఆమె యొక్క సౌందర్యం వివిధాంగాల్ని పోలుస్తూ ఆ పక్షులు అక్కడ చెరిస్తూ ఉంటే అట్లా ఒక నదీ దేవత, నదీ సుందరి కనిపిస్తుంది అని చెప్పి అద్భుతంగా వర్ణించడం జరిగింది. నిర్మలంగా ఉండేటువంటి నీటి నురగలే స్వచ్ఛములైన వస్త్రాల్లాగా ధరించి ఉందట. వికసించిన కమలాల వలె, కలువల వలె మనోహరములు ఆ శోభనాంగి ఆమె చూపులు, ఆ నదీ దేవత యొక్క, నదీ సుందరి యొక్క చూపులు. ఆ దాంట్లో మునిగినటువంటి వాళ్లకు చాలా చల్లగా స్పర్శ సుఖంతో ఆనందాన్ని ముప్పిరిగొనే విధంగా ఉంది. అది చూశాడు రావణాసురుడు. అక్కడికి వెళ్ళి ఆ పుష్పక విమానం నుండి దిగి నర్మదా నదీ సమీపానికి వెళ్ళి తనకిష్టమైన తరుణీ మణి కడకు చేరినటువంటి ప్రియునిలాగా వెళ్ళాడట వాడు. ఆ చుట్టూ నదీ తీరం లోపల పెక్కుమంది మునులు, ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు, ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. తన ప్రక్కన వెంబడి ఆజ్ఞాబద్ధులై ఏం చెప్తాడో, ఏం చేయాలనో అనే ఒక శ్రద్ధాభావంతో వాని మంత్రులందరూ కూడా రావణుని వెంబడి వస్తున్నారు. ఇది సాక్షాత్తు గంగానది లాగుందయా ఇది అని నర్మదా నదిని అనేక రకాలుగా స్తుతించాడు. అపారమైన ఆనందాన్ని పొందాడు. మంత్రులతో శుకసారణులతోటి విలాసంగా అంటున్నాడు. ఈ సూర్యుడు ఆకాశ మధ్యానికి చేరి చండ ప్రచండుడై బంగారు కిరణాలతోటి జగత్తును స్వర్ణమయం చేస్తున్నాడు, బంగారు చేస్తున్నాడు. నేను ఇచ్చడికి వచ్చినట్లు గ్రహించి సూర్యుడు చంద్రుని వలె చల్లదనమును ప్రసరింపజేస్తున్నాడు. లోకానికంతా వేడిని ప్రసరించేటువంటి సూర్యుడు నా రాకమును గమనించి ఈ వాతావరణాన్ని చల్లబరుస్తున్నాడు. వాయువు నాకు భయపడి నర్మదా నదీ జలములతో చల్లదనమును చేకూర్చుకొని బడలికను తొలగించుటకై పరిమళమును వెదజల్లుచు మందగతితో కదులుచున్నాడు. వాయువు కూడా నా రాకకు భయపడి నర్మదా నదిలో ఉండేటువంటి చల్లదనాన్ని, ఆ తీరాల్లో ఉండేటువంటి కమలాల యొక్క పరిమళాన్ని అన్నిటినీ సేకరించుకుని మందమందంగా, చల్లచల్లగా, మెల్లమెల్లగా నన్ను తగులుతూ వీస్తున్నాడు. ఈ శ్రేష్టమైన ఈ నర్మదా నదిని
ఎన్ని నోళ్లతో పొగిడినా తక్కువే. దీంట్లో మొసళ్ళు, చేపలు, పక్షులు వీటన్నిటితో కూడిన తరంగాలతో విలసిల్లుతూ భయ వినయములు గల అంగనవలే ప్రీతిని గూర్చుతున్నది. ఒకవైపు భయము, ఒకవైపు వినయము, ఒకవైపు కోరిక, ఇవన్నీ ముడిపడినటువంటి ఒక స్త్రీ మాదిరిగా కనిపిస్తుంది నాకు. ఓ మంత్రులారా, అనేక యుద్ధాలు చేసి మీరు కూడా అందరూ గొప్ప గొప్ప రాజులను జయించడంలో కూడా నాకు తోడ్పడ్డారు. వాళ్ళను పోరాడి వాళ్ళ శస్త్ర ప్రహారములకు మిగుల గాయపడ్డారు. మీ శరీరాలు కూడా గాయానికి రక్తసిక్తాలైపోయినాయి. మరి బాగుగా మదించి ఉన్నటువంటి పుండరీకం అంటే దిగ్గజం, దిక్కును మోసే ఒక ఏనుగు. ఆ దిక్కును మోసేటువంటి ఈ అష్టదిగ్గజాలు వచ్చి నీళ్లలో హాయిగా ఆ మోసిన బరువంతా తగ్గిపోయి సేద తీరే విధంగా ఏ విధంగా ఈదులాడతాయో మీరు కూడా వెళ్ళి యుద్ధం లోపట చాలా అలసిపోయారు కాబట్టి మీరు కూడా వెళ్ళి ఇక్కడ ఈ పవిత్ర నర్మదా నదిలో స్నానం చేయండి. మీ స్నానం చేసి మీ యొక్క బడలికను, అలసటను తీర్చుకోండి. ఈ శరత్కాలంలో అంటే ఆశ్వేయుజ కార్తీక మాసాలని శరదృతు అంట. ఆ శరత్కాలం లాగా శరత్కాలంలో వెన్నెల నిర్మలమైన ఆకాశం లోపట వెండి వెదజల్లినట్టుగా, పిండి ఆరబోసినట్టుగా వెన్నెల ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఇసుక తిన్నెలు పరచబడి ఉన్నాయి. ఇసుక కుప్పలు అన్ని అరుగుల మాదిరిగా పేర్చబడి ఉన్నాయి. ఇక్కడ నాకు ఎందుకో ఆనందం అనిపిస్తుంది. ఈ తిన్నెల పైన నేను కూర్చొని పుష్పాలతోటి ప్రశాంతంగా పరమశివుని ఆరాధన చేసుకుంటాను, పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తాను అని అన్నాడు. ఇంత సౌందర్యాన్ని చెప్పి చెప్పి మళ్ళీ వాడు భక్తి వైపు మళ్ళాడంటే వాడి అంతరాంతరాల లోపట భక్తి అనేది ఉంది. ఇట్లు చెప్పే వరకే ఆ ప్రహస్తుడు, శుకుడు, సారణుడు, మహోదర, ధూమ్రాక్షులు నర్మదా నది లోపలికి వెళ్ళి హాయిగా ఈదులాడుతూ స్నానం చేస్తున్నారు. రాక్షసరాజు యొక్క మదపుటి ఏనుగులు కూడా దాంట్లోకి వెళ్ళాయి. ఇంక వాళ్ళు ఆజ్ఞాపించే వరకు ఏనుగులు దాంట్లోకి నీళ్లలోకి పెడితే మరీ తొందరగా రావు. జలాన్నంతా క్షోభింపజేస్తున్నాయి. వాటిని కాపలాగాసే వాళ్ళు, వాటి మావటీలు వాటిని అదుపు చేస్తూ ఉన్నారు. మహాబలశాలైనటువంటి రాక్షసులు నర్మదా నదిలో ఈదులాడి అటు ఇటు ఇటు అటు ఈదులాడి స్నానాలు ముగించుకొని తీరానికి వచ్చేశారు. రావణుని శివపూజ కొరకు పువ్వులు తీసుకుని వచ్చారు. నిర్మలమైన ఆకాశం వలె స్వచ్ఛముగా ఉన్న నర్మదా నది తీరం లోపట హృద్యమైనటువంటి ఇసుక తిన్నెలపైన ఇవన్నీ కూడా పూజా సామగ్రి సిద్ధపరిచారు రాక్షసులు. ఆ పూరరాశి అంతా కూడా ఒక కొండలాగా, ఒక గుట్టలాగా, ఒక పెద్ద రాశి పోశారు అన్నట్టు. రాక్షసుడు రాజైనటువంటి రావణాసుడు కూడా నర్మదా నదికి వెళ్ళి స్నానం చేయడానికి మహాగజము నదిలో దిగినట్టు దిగి నర్మదా జలములో దిగి పవిత్ర జలములతో శాస్త్రోక్తముగా మంత్రాలు చదువుతూ స్నానాన్ని ముగించుకున్నాడు. సామాన్య మంత్రములను ఉపదేశం పొందిన విశేష మంత్రములను జపించను. సామాన్య మంత్రాలేగాక తాను ఉపదేశం పొందినటువంటి మహాత్ములచే పొందినటువంటి మంత్రాల్ని కూడా జపం చేశాడు. నర్మదా నది జలంలోంచి ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు వచ్చేసిన తర్వాత తడి బట్టలను ఆరవేసి ఛేదించి వదిలిపెట్టి తెల్లని వస్త్రమును ధరించి ప్రాంజలి అయి చేతులు జోడించి దోసిలి పట్టి పరమశివుని పూజించడానికై బయలుదేరుతున్నాడు. రాక్షసులందరూ కూడా ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. ఆయన మార్గంలో పడే ఆయన వెనుక మెల్లగా సడి చేయకుండా వస్తున్నారు, చప్పుడు చేయకుండా వస్తున్నారు. వాళ్ళందరూ కొండల్లాగా, కదిలే కొండల్లాగా ఉన్నారు. రావణుడు ఎక్కడెక్కడికి వెళుతున్నాడో అక్కడ శివపూజ కోసం అతని అనుచరులు బంగారు శివలింగమును సమకూర్చిరి. ఇసుక తిన్నెపై అమర్చబడిన వేదిక యందు ఆ బంగారు లింగమును స్థాపించి సుగంధములతోనూ పరిమళ భరితములైన పుష్పములతోనూ శివారాధన గావిస్తున్నాడు.
సజ్జనుల యొక్క ఆర్తిని తొలగించువాడు, లోకంచే అర్చింపబడేవాడు, దేవతలచే పూజింపబడేవాడు. ఎవరైతే భక్తులు ఆశ్రయించి ఆర్తితో కీర్తిస్తారో వారి ఆపదలను తొలగించి వారి ఇష్టకామ్యాల్ని నెరవేర్చి వరాలను కురిపించేవాడు అటువంటి పరమశివుణ్ణి ఈ రావణాసురుడు పూజిస్తూ ఉన్నాడు. 1000 శాఖలు గల సామవేదాన్ని పఠిస్తున్నాడు. సామవేద మంత్రాలు ఆ గిరి గుహలని ప్రతిధ్వనించేలాగా ఎలుగెత్తి పాడుతున్నాడు. సుస్వర యుక్తమైనటువంటి ఆ సామగానానికి అందరూ ముగ్ధులైపోయారు. ఆ పరమేశ్వరునికి చేతులు చాచి నృత్యమునర్చను. నాట్యం అవధారయామి, గీతం అవధారయామి అంటే పురాణ పఠనము, నాట్యము, గీతము, శివునికే కాదు ప్రతి దేవునికి ఆరాధించే దాంట్లోపట ఇవి ఉపచారాలు, ఇవి షోడశోపచారాల్లో ఇవి కూడా ఉంటాయి. ఈ విధంగా చేస్తున్నాడు. ఇసుక తిన్నె పైన పువ్వులతో శివ పూజ చేస్తున్న ప్రదేశమునకు సమీపమునని కొంచెం ఆ మలుపు లోపటిని మహాపరాక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఉన్నాడు. ఆ మాహిష్పతి పురాధిపతి స్త్రీలతో కూడి నర్మదా నదిలో దిగి జలక్రీడలాడుతూ ఉన్నాడు. 1000 కొలది ఆడు ఏనుగుల మధ్యన గజరాజులాగా ఆ సుందరీమణుల మధ్యన ఈ హైహయ వంశజుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఉల్లాసంతో శోభిల్లుతూ ఉత్సాహంతో కేరింతలతో ఆడుకుంటున్నాడు. తన 1000 బాహువులను అమోఘమైన బలము తెలుసుకొనదలచి తనేం చేశాడు, తన 1000 చేతులతోటి తన యొక్క బలం లోకానికి, ఇంకా ముఖ్యంగా తన ప్రియురాండ్రకు ప్రదర్శించాలనేటువంటి ఒక కోరిక కలిగి నర్మదా నది యొక్క జల ప్రవాహ వేగమును అడ్డగించను. జలం వచ్చే ప్రవాహాన్ని 1000 చేతులు అడ్డం పెట్టి ఒక పర్వత శ్రేణి మధ్యన ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ 1000 చేతులు అడ్డం పెట్టాడు. అక్కడ ఇక్కడ అవి అడ్డుగా నిలబడడం వల్ల ఆ జల ప్రవాహం అంతా కూడా వెనుదిరిగిపోతుంది. వచ్చి ఇట్లా తగిలి అట్లా వెనక్కిపోతుంది. వాడు ఒక కొండ అడ్డం పడ్డట్టు ఆ జలాన్ని ముందుకు పోనీయకుండా నిలబడ్డాడు. తీరంలో ఆ పక్కనే తీరంలో స్నానం శివ పూజ చేస్తున్నటువంటి రావణుని సమీపించాయి. మొసళ్లతో పెద్ద పెద్ద చేపలతో పువ్వులతో దర్భాసనములతో నిండిన ఆ నదీ జల ప్రవాహముల పరవళ్ళు వరదలు పడి వర్షాకాలంలో వరదలు వచ్చినట్టు వెనక్కి మళ్ళీ వస్తున్నాయి. కార్తవీర్యార్జునుని చేతులతో అడ్డగింపబడి పొంగిపరుడుతున్న నదీ జలాలన్నీ వచ్చి ఆ వేగానికి రావణాసురుడు పూజ చేస్తున్న పుష్పములన్నీ కొట్టుకొని పోయినాయి. రావణుడు పూజ సగంలో ఉంది, ఇంకా పూర్తి కాలే. అతడు ఆ శివారాధన నిలిపివేసి వెనుదిరిగి ప్రవహిస్తుంది. ఏమిరా ఇది విచిత్రము, ప్రతికూలురాలైనటువంటి మాట వినని ప్రియురాలిలాగా ఇట్లా వెళుతూ మళ్ళీ వెనక్కి వస్తుంది అని చెప్పి పశ్చిమ దిశగా ప్రవహించుతున్న ఆ నదీ జలాలు కార్తవీర్యార్జునుడు తన 1000 హస్తములను అడ్డుపెట్టుటచే తూర్పు దిశకు మరలి అవి మహాజలాశయముగా ఏర్పడుటతో ఒక జలాశయం పెద్ద చెరువులాగా ఏర్పడ్డది. ఆ జలాశయము పోటెత్తిన సముద్రములో ఉప్పారినది. ఆ జలాశయ సమీపమున గల పక్షులు అదురు బెదురులు లేక ప్రశాంతముగా ఉన్నాయి. వాటికి ఏమి ఆ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు హాయిగా అట్లే ఉన్నాయి. ఎట్టి కలుషితములు లేకుండా నిశ్చలముగా ఉన్న ఆ నర్మదా నది నిర్వికారముగా ఉన్న అంగనవలే బాసిల్లుచుండెను. అట్టి నర్మదను రావణుడు గాంచెను. అటువంటి నర్మదా నదిని చూసిండు. వెనక్కి మళ్ళీ తిరిగి వస్తూ ప్రశాంతంగా ఉన్నది. తన కుడి చేతి వ్రేళ్లతో చిటికెలు వేయుతూ హుంకారం అనర్చుతూ చేతి వ్రేళ్లతో చిటికెలు వేస్తున్నాడు వాడు. ఈ నర్మదా నది ఎందుకు మళ్ళీ వెనక్కి మళ్ళీ వస్తుందో తెలుసుకొని రాండి అని చెప్పేసి తన వేగుల వారు గూఢచారులు మంత్రులు అయినటువంటి శుకసారణులు అనేటువంటి రాక్షసులను పంపించాడు. ఆ శుకసారణులు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు రావణుని ఆదేశం విన్న వెంబడే పడమర దిశగా ఆకాశ మార్గమున సాగిపోయారు. ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక అర్ధయోజన దూరం వెళ్ళిన పిమ్మట వారికి ఆ నదిలో స్త్రీలతో కూడి జలక్రీడలాడుతున్న ఒక పురుషుడు కనిపించాడు.
అతడు విశాలమైన ఎత్తైన ఒక సాల వృక్షంలాగా ఉన్నాడు, పెద్ద మద్ది చెట్టులాగా. జలములో మునిగినప్పుడు అతని కేశములు నలువైపులా వ్యాపిస్తున్నాయి. మత్తెక్కి ఉండడం ఉండడం వల్ల అతని నేత్రాలు నీళ్లలో స్నానం చేసి చేసి ఎర్రబారి ఉన్నాయి ఇంతంత. శత్రు సంహారకుడైన అతడు తన 1000 బాహువులతో నదీ ప్రవాహమును అడ్డగించి ఉండెను. మహాశక్తిశాలి అయినటువంటి కార్తవీర్యార్జునుడు 1000 చేతులతోటి అడ్డగించి ఉన్నాడు. 1000 పాదాల చేత భూమిని అణిచిపెట్టి ఉన్న పర్వతంలాగా నిశ్చలంగా సుస్థిరుడై నిలబడి ఉన్నాడు. 1000 ఆడు ఏనుగుల మధ్యనున్న గజరాజు వలె అతడు నవయవ్వన శోభలతో ఒప్పుచున్న 1000 మంది తరుణీమణుల మధ్య విరాజిల్లుచుండెను. ఎంతో ఆనందోత్సాహాలతోటి క్రీడిస్తూ 1000 మంది స్త్రీల మధ్యన ఉన్నాడు. మళ్ళీ ఇదంతా చూసి శుకసారణులు రావణుని దగ్గరికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి, మహారాజా, ఇక్కడికి సమీపంలోనే ఒక మహాపురుషుడు తన యొక్క ప్రియురాండ్రతో కలిసి జలక్రీడలాడుతూ ఉన్నాడు. అతడు ఒక పెద్ద మద్ది చెట్టు లాగా, ఎత్తైన మద్ది చెట్టు లాగా ఉన్నాడు. ఒక ఆనకట్ట వలె నదిని అడ్డుకొని ఉన్నాడు. వాని చేతులతోటి ఒక ఆనకట్టను నిర్మించి ఈ నదిని అడ్డుకొని ఉన్నాడు. అతని 1000 బాహువులచే ఆ నదీ జలము నిరోధింపబడినది. ముందుకు పోవడానికి వీలు లేక అది అట్లే ఆగిపోవడం వల్ల, నీళ్ళని ఇట్లా మళ్ళుకోవడం వల్ల మన పూజ అంతా కూడా భంగమైంది అని అక్కడ చూసిన విశేషాన్ని అంతా కూడా వారు వివరించి చెప్పారు. యుద్ధానికి ఎప్పుడు యుద్ధం జరగాలి, తన ప్రతాపం ప్రకటించుకోవడానికి ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూసినటువంటి రావణాసురునికి ఇది మంచి అవకాశం లాగా కనిపించింది. అక్కడికి వచ్చేశాడు. కార్తవీర్యార్జుని ఎదుర్కోవడానికి బయలుదేరినప్పుడు పెద్ద ధ్వని, ప్రచండమైనటువంటి ఒక సింహనాదం చేసి ముందుకొస్తున్నాడు. వాళ్ళు ఆ సైన్యం అంతా నడుస్తుంటే దుమ్ము అయ్యి ఆకాశం అంతా శోభాహీనమైపోయింది. పెద్ద పెద్ద చెట్లు కిందికి మీదికి ఊగిపోయేటట్టు గాలులు వీస్తూ ఉన్నాయి. మేఘాలు రక్తబిందువులు వర్షిస్తూ ఉన్నాయి. అనుకోకుండా పెద్ద గర్జన చేస్తున్నాయి, మేఘ గర్జన. మహోదరుడు, మహాపార్శ్వుడు, ధూమ్రాక్షుడు, శుకసారణులు మొదలైనటువంటి మంత్రులతోటి కార్తవీర్యార్జునుడు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. కాటుక కొండలాగా మిగుల నల్లగా ఉన్నటువంటి ఈ రాక్షసుడు తక్కువ సమయంలో భయంకరంగా ఉన్న ఆ నర్మదా జలాశయము కడకు వెళ్ళిండు. ఆడు ఏనుగులతో కూడిన మహాగజం వలె స్త్రీ పరివృతుడై ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడిని చూశాడు. ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి, కండ్లు ఎర్రబారిపోయాయి, శరీరం అంతా కంపిస్తుంది, రోషంతో పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. ఆ హైహయ మహారాజు యొక్క పరిచారకులతోటి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ సేవకులారా, మీరు వెంటనే మీ హైహయ రాజు దగ్గరికి వెళ్ళి రాక్షసరాజు అయినటువంటి రావణుడు యుద్ధార్థి అయ్యి ఇతడికి వచ్చి ఉన్నాడు అని తెలపండి. యుద్ధం చేయడానికి యుద్ధం కోరిచ్చాను మీ రాజు దగ్గర. మీ రాజు పరాక్రమాన్ని ఎంత ఉందో లోకానికి చూపించడానికి వచ్చాను అని మాట్లాడాడు. ఆయుధాలతో, వస్త్రాలతో నిలబడి ఆ రాజుతోటి వాళ్ళందరూ అంటున్నారు, భలే రావణ, భలే మాట్లాడుతున్నావు. స్త్రీలతో కూడి సంతోషంగా ఉన్న మహారాజుతోటి యుద్ధం చేయడానికి పూనుకోవడం నీ అవివేకం అనిపిస్తుంది. అసలు యుద్ధం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదనే ఆలోచన కూడా నీకు లేదంటే నీవు ఎంత మూర్ఖుడవో తెలుస్తుంది. ఆడ ఏనుగుల మధ్యన క్రీడిస్తున్నటువంటి మదపుటేనుగులాగా, పెద్ద పులిలాగా స్త్రీ సమక్షమున ఉన్న కార్తవీర్య ప్రభువుతోటి ఇప్పటికిప్పుడే యుద్ధం చేయడానికి ఆరాటపడుతున్నావు ఎందుకోసం? ఓ రావణ, క్షమించు. నువ్వు మాట్లాడే మాటలు వివేకవంతులు మాట్లాడేటట్టు లేదు. రాత్రి వరకు ఆగు కొంచెం. నీకు నిజంగా యుద్ధోత్సాహమే ఉంటే రేపు మా మహారాజుతో
యుద్ధానికి సిద్ధంగా నీ యొక్క యుద్ధకాంక్ష అంతా కూడా మా మహారాజు గారు మొత్తం చెల్లిస్తాడు, తీర్చివేస్తాడు. నీవు అంత కావాలనుకుంటే మొదట మాతోటి యుద్ధం చెయ్యి, తర్వాత కార్తవీర్యార్జునుని యుద్ధానికి పిలుతువు గాని అని అన్నారు. ఆ రావణుని అమాత్యుడు కార్తవీర్యార్జునుని యొక్క మంత్రులను యుద్ధం లోపల హతం చేశారు. ఆ ఘోర భయంకరులైనటువంటి రావణుని మంత్రులు వానికంటే ఇంగితం జ్ఞానం లేనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని చంపేసి ఊరుకున్నారా, వాళ్ళ మాంసాల్ని హాయిగా భుజించారు. కార్తవీర్యార్జుని అనుచరులు కొంతమంది రావణుని అమాత్యులు చేసేటువంటి దొమ్మిని చూసి కార్తవీర్యార్జునుని యోధులందరూ కలిసి బాణాలు, శక్తులు, తోమరాలు, మూలాలు, శూలాలు, శస్త్రాలు మొదలగు ఆయుధాలతో సమరరంగమున వీరవిహారం చేస్తున్నారు. ఒక్కొక్కడిని ఒక్కొక్క విధంగా దెబ్బతీస్తున్నారు. సముద్ర ఘోషలాగా ఉంది. చేపలు, మొసళ్ళు, భయంకర జలజంతువులతో కూడినటువంటి సముద్రం పెద్ద పెద్ద అలలతోటి పెద్దగా ఘోషిస్తూ ఉన్నట్టు ఈ రెండు సముద్రాలు కలబడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఘోషతోటి ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ హైహయరాజుల యొక్క అసలు మహావీరుల యొక్క ప్రతాపం భయంకరంగా ఉంది. ప్రహస్తుడు, శుకసారణుడు, రావణుని అమాత్యులు చూసి ఇంతమందిని జయించాము, వీళ్ళని జయించలేమా అన్నట్టు పెదవులు కరుచుకొని పళ్లతోటి క్రోధావేశంతో కార్తవీర్యార్జునుని బలాన్ని రూపుమాపడం మొదలుపెట్టిండ్రు. ద్వారపాలకులు, మంత్రులతో కూడిన రావణుడు నడుపుతున్న యుద్ధాన్ని గూర్చి ఈ జలక్రీడలాడుతున్న కార్తవీర్యార్జునునికి తెలిపారు కొంతమంది అనుచరులు వెళ్ళి. కార్తవీర్యుడు స్త్రీలతోటి భయపడకండి భయపడకండి అని ధైర్యం చెప్పి గంగా తోయముల నుండి, గంగా సరస్సు నుంచి, పెద్ద మళ్ళుకున్నటువంటి సరస్సు నుంచి ఒక పెద్ద దిగ్గజము మేల్కొని లేచినట్లు లేచాడు ఆయన. అగ్నివలి మిగిలిన తేజస్వి అయిన కార్తవీర్యార్జునుడు శత్రుభీకరుడై క్రోధముతో కన్నులు ఎర్రజేయుచు ప్రణయాగ్నివలే మండిపడుచుండెను. బంగారు బురకీర్తులు గల హైహయరాజు అతి శీఘ్రముగా గదను చేబూని సూర్య భగవానుడు చీకట్లను వలె రాక్షసులను పారద్రోలెను. సూర్య భగవానుడు వస్తే చీకట్లుంటాయా? చీకట్లు ఎక్కడ పారిపోతాయో తెలియదు. గద ఎత్తుకుని వచ్చి ఆ గదతో మొత్తితే రాక్షసులందరూ పారిపోతున్నారు. గదను పైకెత్తి చేతులతో గిరగిర త్రిప్పుచూ గరుడుని వలె తీవ్రమైన వేగంతో శత్రువులపై విరుచుకొని పడెను. వింధ్య పర్వతము సూర్యగతి వలె ముసలాయుధుడైన ప్రహస్తుడు కార్తవీర్జుని నిర్వరించి వింధ్యగిరి వలె నిశ్చలుడై నిలిచిండెను. ప్రహస్తుడనే రావణాసుని మంత్రి మామ ఎదురుగా వచ్చి ఆ హైహయుణ్ణి ఎదుర్కొని నిలబెట్టిండు. వాని యొక్క ముసలాన్ని రోకని గిరగిరా తిప్పి కార్తవీర్యునిపై వేసిండు. ప్రహస్తుడు ప్రయోగించిన ముసలాయుధం యొక్క కొనల నుండి అశోక పుష్పగుచ్చముల వలె ఎర్రగానున్న మంటలు బయలుపెడలను. వాని ముసలం చివరి నుంచి ఆ వేగానికి దాని నుంచి మంటలు ఉద్భవిస్తున్నాయి. అవి శత్రువులను దహింపజేస్తాయో ఏమన్నట్టున్నాయి. ఆ కార్తవీర్యార్జునుడు తన మీదికి వస్తున్నటువంటి ముసలాయుధమును నేర్పుతో త్రిప్పి కొట్టాడు. తన మహాగదను 500 చేతులతో పైకెత్తి త్రిప్పుచూ ఆ ప్రహస్తుని పారద్రోలిను. పైకెత్తి ఆ గదను తిప్పుకుంటే ప్రహస్తుడు పారిపోయాడు. అమ్మనాయన శస్త్ర దేవుడాని. దేవేంద్రుని వజ్రాయుధము యొక్క దెబ్బకు శిథిలమై కూలిన పర్వతం వలె ప్రహస్తుడు మిగుల శక్తివంతమైన కార్తవీర్యార్జుని గదా ప్రహారమునకు నేలపై పడిపోయిన ఆ గదొచ్చి తగిలినప్పుడే నేల మీద అట్లే పడిపోయాడు. చచ్చిండో బ్రతికిండో తెలియదు. అది చూసి మారీచుడు, శుకసారణులు, మహోదరుడు, ధూమ్రాక్షుడు
భయంతో రణరంగం నుంచి పారిపోయిండు. ప్రహస్తుడిని అంత దెబ్బ కొట్టిండంటే మమ్మల్ని బ్రతకడం కష్టం మేము ఎదిరిస్తే అని చెప్పేసి. ప్రహస్తుడు పడిపోయినంతనే వీళ్ళందరూ పలాయనం అంటే పారిపోవడం చేస్తే రావణాసురుడు ఆ కార్తవీర్యార్జునుడిపై దాడికి దిగిండు, యుద్ధానికి సిద్ధమైపోయాడు. ఈ 1000 బాహువులు కలిగినటువంటి 1000 చేతులు కలిగినటువంటి కార్తవీర్యార్జునుడి తోటి 20 చేతులు కలిగినటువంటి రావణాసురుడు ఘోరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. అది వడలు జలధరింపజేసేటువంటి సన్నివేశం. ఇద్దరు యుద్ధరంగానికి కాలు దూవుతున్నారు. 2 సముద్రాలు ఒకదానికొకటి ఎదురుబడి పోట్లాడుకున్నట్టుంది. పునాదులు కలిగిన పర్వతాలు ఢీకొని పునాదులు కదిలి భూమి కంపించినట్లుంది. తేజోమూర్తులైనటువంటి ఇద్దరు సూర్యులు కొట్లాడినట్టు ఉంది. అగ్నుల వలె ఆడ ఏనుగుల కొరకై పొట్లాడుతున్న బలిష్టములైన 2 మదపుటేనుగులలాగా కొట్లాడుతున్నారు. 2 ఆంబోతుల్లాగా గుద్దుకుంటూ ఉన్నారు. 2 మేఘాల మాదిరిగా రాపిడితోటి గర్జనలు వచ్చినట్లు గర్జిస్తూ ఉన్నారు. సింహాల్లాగా యముడు రుద్రుడు యుద్ధం చేసినట్లుంది. ఇరువురి గదలతోటి తీవ్రంగా ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. వజ్రాయుధం దెబ్బకు మహాగిరుడు ఏ విధంగా చెలించకుండా ఉంటాయో ఆ విధంగా చెలించకుండా అంత దెబ్బలు తింటూ నిలబడిపోయారు. పిడుగుపాట్లకు ఏ విధంగా లోకం కంపిస్తుందో ఆ విధంగా గర్జిస్తూ ఉన్నారు. వాళ్ళ గదలు ఒకదానికొకటి కొట్టుకున్నప్పుడు ఒక గర్జన వినిపిస్తుంది, మేఘ గర్జన. కార్తవీర్యార్జునుడి యొక్క ఆ గద అతని శత్రువైన రావణుని యొక్క వక్షస్థలంపై దెబ్బతీయుచు దానిని విద్యుత్ కాంతులు ఆకాశం వలె బంగారు కాంతులతో నింపెను. కార్తవీర్యార్జునుడు తన గదను ఎత్తి తిప్పి వాని యొక్క ఎదరొమ్ము పగిలేటట్టు కొట్టాడు. రావణాసురుడు ప్రయోగించిన గద కూడా వచ్చి కార్తవీర్యార్జునుడి గుండెల పైన పడ్డది. ఇద్దరి పర్వతాల మీద ఉల్కలు పడ్డట్టు ఏమి లెక్క చేయకుండా నిలబడి ఉన్నారు. ఈ ఒక్కొక్కరి దెబ్బ ఒక్కొక్కరు తట్టుకొని నిలబడ్డారు. నీవు తట్టుకొని నిలబడితే నేనే తట్టుకొని నిలబడలేనా చూద్దాం అన్నట్టు వాళ్ళు సవాల్ చేస్తూ నిలబడ్డారు. ఈ భీకరం యుద్ధం ఎప్పుడు కూడా ఎవరు చూసిలేరు. పూర్వకాలంలో బలిచక్రవర్తి ఇంద్రునకు ఇటువంటి యుద్ధం జరిగిందని చెప్తారు, కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. బలిష్టాలైనటువంటి ఎద్దులు 2 కొమ్ములతోటి ఒకదాన్నొకటి పొడుచుకుంటున్నారు. మదపుటేనుగులు దంతాలతోటి తొండాలతోటి మెలిబట్టి తోసుకుంటూ ఉన్నారు. కార్తవీర్యార్జునుడి శక్తినంతా కూడా తీసుకుని తన గదతోటి రావణాసురుని వక్షస్థలం మీద ఒక దెబ్బ కొట్టిండు. బ్రహ్మ ఇచ్చిన వరదాన ప్రభావంచే బలిష్టమైన రావణుని వక్షస్థలమును కొంతవరకు గాయపరచగలిగినను ఆ గద దుర్బలమై 2 ముక్కలపై నేలపై పడిపోయాను. కార్తవీర్యార్జునుడి యొక్క మహా గద విసిరి కొడితే అది వచ్చి ఎదగు దాకి 2 ముక్కల ఈ గద ఇరిగి పడిపోయిందట. వాని వజ్రకఠినమైనటువంటి కవాట సదృశమైనటువంటి వాని వక్షం ఏమాత్రం చెక్కు చెదరలేదు. మరి మళ్ళీ ఒకసారి రావణాసురుడు తన గదను ప్రయోగిస్తే అది అతన్ని ఏమీ చేయలేకపోయింది. కానీ రావణుడు ఒక బారెడు మేరకు ఆ దెబ్బ ప్రహారానికి బారెడు మేర దూరం పోయిండు. పెద్ద గావు కేక పెట్టి చతికిలబడ్డాడు. తన గద దెబ్బ మళ్ళీ కొట్టిన గద దెబ్బకు కిందపడి విలవిలలాడుతున్నటువంటి రావణాసురుణ్ణి గరత్మంతుడు ఇట్లా సర్పాన్ని కాళ్లతో గ్రహించినట్లు ఆ సహస్రబాహువు రావణాసురుని 1000 చేతులతోటి గట్టిగా పట్టుకున్నాడు. శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని బంధించినట్టు, ఇంకా ఆ బంధం నుంచి తప్పుకోవడానికి వీలు లేదన్నట్లు బంధించాడు. ఆ విధంగా బంధింపబడితే దేవలోకము, మానవలోకము, సిద్ధ చారణ లోకాలన్నీ కూడా సంతుష్టై బలి 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 అని చెప్పేసి కార్తవీర్యార్జునుని చాలా మెచ్చుకున్నారట. ఆయన పైన పుష్పవర్షం కూడా కురిపించారు. పెద్ద పులి లేడిని నోటితో పట్టుకొని
పోయినట్టు ఈయన ఏం చేశాడు, రావణ్ణి పట్టుకొని మరి పెద్దగా సింహనాదం చేస్తూ ఈడ్చుకొని పోతున్నాడు. ప్రహస్తుడు కొంచెం తెప్పరిల్లి మేల్కొన్నాడు. రావణాసురుడు ఈ విధంగా బంధితుడు కావడం అతనికి అసలే నచ్చలేదు. తన రాక్షసుల యోధులతో కలిసి మళ్ళీ కార్తవీర్యుని మీదకి యుద్ధానికి పరుగులు తీస్తూ వస్తున్నారు. ఆ నిశాచరుల వేగం ఎట్లా ఉందంటే, వర్షకాల ప్రారంభమున సముద్రమందు ఏర్పడిన మేఘముల యొక్క ఉధృతి ఏ విధంగా భూమిపైకి రావడానికి తీవ్ర ప్రయత్నంతో అత్యంత వేగంతో వస్తాయో అట్లా వస్తున్నారు వాళ్ళందరూ కూడా కార్తవీర్యార్జునుడి పైకి. అంతటా ప్రహస్తుడు కార్తవీర్యార్జునుని అంటున్నారు, అరే రాజా, ఆగు ఆగు, మా ప్రభువును రావణాసురుని విడిచిపెట్టు అని కార్తవీర్యార్జునుడిపై తన ముసలాన్ని ప్రయోగించాడు. తర్వాత ఇంకెన్నో ముసలాలను, శూలాలను, ముసలం అంటే రోకలి, శూలాలను అతనిపైకి ప్రయోగించాడు. శత్రు సంహార దక్షుడైనటువంటి ఆ హైహైలు ఆ రాక్షసుడు ప్రయోగించినటువంటి తన మీదకి పరిగెత్తుకుని అతివేగంగా వస్తున్నటువంటి ఆ ఆయుధములు చూసి ఏమాత్రం భయభ్రాంతుడు కాలేదు. వాటి అన్నిటినీ కూడా తన చేతులతోటి పట్టుకున్నాడు. ఆ చిక్కినటువంటి ఆయుధాలనే తీసుకుని రాక్షసులపై సాగు దెబ్బతీశాడు. పెనుగాలికి, పెద్ద గాలికి మేఘాలు ఏ విధంగా చెల్లా చెదరైపోతాయో భయకంపితులైనటువంటి రావణుని సేన అంతా కూడా చెల్లా చెదరైపోయింది. దేవేంద్రుడు బలిచక్రవర్తిని బంధించినట్లు ఆ సహస్రబాహు రావణాసురుని బంధించి దగ్గరికి వచ్చేశాడు. బ్రాహ్మణులందరూ ఆశీర్వదిస్తున్నారు ఆయన తన పట్టణం సమీపానికి వచ్చే వరకు. ఆ పట్టణంలో ఉండే ప్రజలందరూ ఈ సంగతి తెలుసుకుని విదేహారతులు వెలిగించి మంగళాక్షతలను, పుష్పాలను ఆయన పైన చల్లుతూ ఉన్నారు. రావణాసురుని పట్టుకొని ఆయన వస్తూ ఉంటే రావణ గ్రహణం తత్తు వాయుగ్రహణ సన్నిభం తతః పులస్త్య శుశ్రావకతితం దివిదైవతై. ఇగో రాహు ఇట్లా ఆ ఈ సూర్యుని పట్టుకున్నట్టు కబళించి పట్టుకొని తీసుకుని పోతుంటే దేవతలకు పులస్తిని వార్త ఈ విధంగా బంధింపబడ్డాడంట, తీసుకుని పోతున్నాడంట అని. ఆ ఈ పులస్త్యునికి ఆ సంగతి తెలిసింది. పులస్త్యుడు అంటే ఇతని తాత. అయ్యో, మా మనవానికి ఇంత కష్టం వచ్చింది కదా అని చెప్పేసి అతని మనస్సంతా చెలించిపోయి వెంటనే కార్తవీర్యార్జునుని దగ్గరికి వచ్చాడు. ఆ మహిష్మతి నగరానికి నిరంతరము సంతుష్టులై పుష్టుగా ఉండేది జనుడు గల ఆ మహిష్మతీపురము దివ్యభూమి అయిన అమరావతి వలె వైభవోపేతమై ఒప్పుచుండెను. అదంతా చూస్తే స్వర్గంలాగా అనిపిస్తుంది. ఇంద్రనగరమైన అమరావతి లోపలికి బ్రహ్మదేవుడు ప్రవేశించినట్లు ఆ పులస్తుని మాహిష్పతి పట్టణం లోపలికి పులస్తుడు ప్రవేశించాడు కార్తవీర్యార్జునుని పట్టణం లోపలికి. ఆ పుర ప్రజలందరూ కూడా ఆయన యొక్క దివ్య తేజస్సును కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు. సూర్యుని లాగా కనిపిస్తున్నాడు. అతడు పులస్త్య మహర్షి అని తర్వాత అందరికీ తెలిసిపోయింది. తమ ప్రభు అయినటువంటి కార్తవీర్యార్జునునికి ఈ విషయం తీసుకుని పోయి చెప్పారు. ఆ పులస్త్య మహర్షిని సగౌరవంగా తీసుకుని రండి అని చెప్పేసి ఈ కార్తవీర్యార్జునుడు చెప్పడమే గాక చేతులు అంజలిబద్ధంగా దోయిలు బట్టి ఆ తపస్సుకి ఎదురుగా వెళుతున్నాడు. ఆయనను ఆహ్వానించడమే గాక ప్రభువు యొక్క పురోహితుడు మరి అర్ఘ్య జలాలను తీసుకుని వచ్చి మధుపర్కాన్ని ఇచ్చాడు. ఆ మధుపర్కం అంటే పెరుగుతో కలిపినటువంటి నేతిని ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అర్ఘ్యపాద్యాలు అయిన తర్వాత మధుపర్కం ఇవ్వడం. ఇంద్రుని ముందు బృహస్పతిలాగా ఆ హైహయ మహారాజు ఆయనను ముందు నడుస్తూ తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి అతనికి అన్ని చేసిన తర్వాత మర్యాదలు, అతిథి మర్యాదలు, ఇంద్రుడు బ్రహ్మదేవుడు వస్తే ఏ విధంగా సపర్యలు చేస్తాడో ఆ విధంగా చేసి అర్ఘ్యపాద్యాదులు మధుపర్కం అయిపోయిన తర్వాత గోవును కూడా ఇచ్చాడు.
అట్లా మహాత్ములు వస్తే గోవును ఇవ్వడం ధర్మం అన్నట్టు. గద్గద స్వరంతో సంతోషాతిరేకంతో మహాత్ముడే ఈ విధంగా అంటున్నాడు ఆ మహాత్మునితోటి. స్వామి, మీరు చూడశక్యముగా అన్నటువంటి తేజస్సుతో వెలుగొందుతున్నటువంటి మహాతపస్సంపన్నులు. మీరు స్వర్గానికి ఇంద్రుడు వచ్చినట్టు వచ్చారు. మీ దర్శన భాగ్యం మాకు కల్పించారు. మీ పవిత్రమైన పాదాలకు మేము నమస్కారాలు చేస్తున్నాము. నిరంతరము మీ దీవెనల వల్లనే మేమంతా క్షేమాలతో పరిపాలిస్తున్నాము. మా జన్మ చరితార్థమైంది. తపస్సు ఏదో చేసుకున్న తపస్సు ఫలించింది. ఈ రాజ్యం అంతా నీదే. నా భార్యాపుత్రులు మేము అందరము నీవారము. నేను ఇప్పుడు ఏమి చేయదును? మీకు ఇంత దూరం వచ్చారు కదా, మీకేం చేయాలి? ఏం చేస్తే సంతృప్తులవుతారు? నన్ను ఆజ్ఞాపించండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అనే వరకు ఆయన యొక్క ధర్మాచరణము పులస్త్యునికి చాలా నచ్చింది, సంతోషమైంది. ఆయనను కూడా భార్య బిడ్డలను గురించి, రాజ్యాన్ని గురించి యోగక్షేమాలు అడిగాడు. కార్తవీర్యార్జునుతో చివరిగా ఎట్లా అంటున్నాడు: నరేంద్ర, నీ నేత్రములు తామర రేకుల వలె మనోహరంగా ఉన్నాయి. నీ ముఖం చంద్రబింబంలాగా మనోజ్ఞంగా ఉంది. నువ్వు దశగ్రీవుని జయించినటువంటి బలపరాక్రమము అపూర్వము, అనితర సాధ్యము, ఎవరూ చేయలేరు. కానీ రావణుడు నాకు మనమడు. వీనికి భయపడి సముద్రము కూడా ఎక్కువ చప్పుడు చేయదు. వానికి భయపడి పంచభూతాలు వానికి హస్తగతమై వానికి సేవలు చేస్తూ ఉన్నాయి. అంతటి బలశాలి. యుద్ధరంగంలో అతడు అజేయుడు, గెలవడానికి వీల్లేనటువంటి వాడు. కానీ ఇప్పుడు నీ చేతిలో బంధింపబడి నీ చేత జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. నా మనమని యొక్క కీర్తి అడుగంటినది. నీ పేరు ప్రతిష్టలు విశ్వవిఖ్యాతములైనవి. ఇంతగా పలుకుతున్న నా మాటలపై గౌరవం ఉంచి బాలకుడైనటువంటి ఈ రావణుని వదిలిపెట్టు అని చెప్పేసి పులస్త్య మహర్షి ఆ కార్తవీర్యార్జునుని వినయంగా అడిగాడు. ఈయన గొప్ప గౌరవాన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా ఎగిసిపడకుండా అన్నాడు. ఆ మహర్షి మాటలకు, ఆ పులస్త్య బ్రహ్మ మాటలకు తల ఊచి మాట్లాడకుండా ఆ రావణాసురుని బంధ విముక్తుని చేశాడు. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు దేవతలకు శత్రువైన దశానుని బంధ విముక్తుని చేసిన పిమ్మట దివ్యములైన పూలహారాలతోనూ వస్త్రాభరణములతోనూ అతనిని సత్కరించను. విడుదల చేయడమే గాక వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి సత్కరించాడు. ఎందుకంటే గొప్ప మహాత్ముని యొక్క మనమడవు నువ్వని. ఇక నుంచి మనము గాఢంగా స్నేహితులమై బ్రతుకుతాము, ఒకరికి తోడు ఒకరు ఉందాము అని అగ్ని సాక్షిగా ప్రమాణాలు చేసుకున్నారు. ఆ తర్వాత బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పులస్త్య మహర్షికి ప్రణమిల్లి ఈ హైహయరాజు తన అంతఃపురానికి వెళ్ళాడు. ఈ విధంగా కథా వృత్తాంతం జరిగింది. ఆ ప్రతాపశాలి అయినటువంటి రాక్షసరాజు బంధ విముక్తుడై కార్తవీర్యార్జునుని నుంచి అతిథి సత్కారాలు తీసుకొని చివరికి అతనిచే బంధితుడైనందుకు ఒక విధంగా సిగ్గుపడుతూ నిలబడ్డాడు. అప్పుడు రావణుణ్ణి దగ్గరికి తీసుకొని అక్కున చేర్చుకొని కౌగిలించుకొని వెళ్ళడానికి అనుమతించాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. ఇట్లు పులస్త్య బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. రావణుడు కార్తవీర్యార్జునుడి చేతిలో పరాజితుడై అవమానంతో తలకాయను ఉంచుకొని ఎక్కడో తన పట్టణం వైపు వెళ్ళిపోయాడు. పులస్త్యుని యొక్క కరుణ వల్ల బంధ విముక్తి పొందాడు అని అగస్త్యుడు చెప్తున్నాడు. రఘురామ, ఒకరిని మించిన ఒక బలశాలుడు మరొకరు ఉంటారు కూడా. తన శ్రేయస్సు కోరుకునేవాడు ఎవడైనా కూడా ఇతరులను అవమానించరాదు అని ఈ విధంగా రాక్షసరాజు అయినటువంటి రావణుని సహస్రబాహు అయినటువంటి అర్జునుడు ఓడించినటువంటి వృత్తాంతము, మళ్ళీ మిత్రులైనటువంటి వృత్తాంతము చెప్పి ఆ తర్వాత కూడా వీడు అక్కడితో ఆగక మళ్ళీ భూమండలం అంతా యుద్ధాలు చేద్దామని సంచరిస్తూ ఉన్నాట ఈ రావణాసుడు. ఇది ఈ విధంగా జరిగినటువంటి అంశము. దీని పట్ల మీ అనుభూతిని మీరు ప్రకటించండి. 6-7 నిమిషాలు ఉంది.
చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నటువంటివి మర్చిపోకుండా ఈ విషయాల్ని మళ్ళీ పునశ్చరణ చేసినట్లు మీరందరూ మీ మీ భావాల్ని ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గారు, చెప్పండి అమ్మా. ఈ రోజు రావణ బ్రహ్మ అత్యంత ప్రీతితో పూజించే పరమశివుడి గురించి ఒక కీర్తన త్యాగరాజ స్వామి వారు రచించింది, పాడతాను. సంతోషం అమ్మా. నాద తనుమనిసం ఆఫ్ చేశాను. వస్తుందా గురువు గారు? వినిపిస్తుందమ్మా. ఓకే. నాద తనుమనిసం శంకరం నాద తను ఎందుకు మధ్యన బ్రేక్ అవుతుంది? గారు మీరు వీడియో ఆఫ్ చేసుకొని పాడండి. రైట్. నాద